అంటే మీకు ఇలా తప్పిపోవడానికి, కనిపించకపోవడానికి గల ఏమైనా అనుమానాలున్నాయా? ఎవరిపైన అనుమానాలు అనుమానం ఉంది? మా కోడల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది మేడం. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్డ్ లేదు, మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ మేము చేసిన మీరు బాబుదే. చేసిందే. కాకపోతే మధ్యలో బ్రోకర్ ఉన్నాడు. అంటే పెళ్ళయ్యి సంవత్సరం అయితుంది సంవత్సరం అంటున్నారు అవుతుంది. కాబట్టి, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది? ఇద్దరు జంట ఏ విధంగా ఉండేవాళ్ళు? గొడవలేమైనా ఉండేవా వాళ్ళ మధ్యన? మాకు ఫస్ట్‌లో కొద్దిగా మంచిగానే అనిపించింది మేడం. హ్మ్. అయితే నాకు ఎప్పుడు తెలిసిందంటే రీసెంట్ వాళ్ళ బాబాయిది పెళ్లి ఉన్నది మేడం. హ్మ్. వాళ్ళ బాబాయ్ పెళ్లి ఉంటే అంటే మీ మంచిర్యాల. కోడలు వాళ్ళ బాబాయ్. బాబాయిది. హ్మ్. ఆయన మంచిర్యాల అవతల లక్షపేట కాడ పెళ్లి ఉంటుంది. అయితే మా అయ్యంప్పుడు నాకు కార్డు ఇచ్చిండు. హ్మ్. కార్డు ఇచ్చిన వాళ్ళే ఈ బంగారం మా ఇంటికాడ ఉండే అప్పుడు. మీ కోడలు మా బంగారం మీ కోడలు ఇంట్లో మా ఉంది. ఆ! ఇంట్లోనే ఉండే. ఈ బంగారం మరి కొంచెం అదంటే అబ్బో అది ఎక్కడన్నా పోతే నేను తీసుకుపోను. హ్మ్. నువ్వు తెత్తేదే లేకుంటలేదు అనుకుంటేనే వెళ్ళిపోయిండు ఆయన వస్తా. హుహు. ఆయన అన్న వల్లే మరి ఏం చేసుడు అక్కడ నాకు పని ఉన్నదని నేను పోవద్దా అంటే మా కొడుకు ఫోన్ చేసిండు. పట్టుకురాని వాళ్ళే మా ఊళ్ళో ఉండి ఎంతగానో ఉంటాడు మళ్ళీ అని అంటది బంగారం లేకుంటే పెళ్ళిళ్ళు అన్న వాళ్ళే ఇక పట్టుకొని హ్మ్. పోయినా. ఈ జేబు కానీ హుహు. పినిసి ఇట్లా పెట్టుకున్నా. తీసుకొని పోయిండ్రు. తీసుకొని పోయినా. హ్మ్. తప్పన మనం బస్సు ఎక్కినాక నిద్ర వచ్చి ఎక్కడికన్నా పోతే మళ్ళీ హ్మ్. నువ్వుతోని కూడా నాకు టార్చర్ కాదురా. మీరు అవును. మంచిగానే ఉంటారు. మీ అవును. అయ్య ఓడగొట్టిందని నీ భార్య అంటది. ఇట్లా అని హ్మ్. కోప్పడ్డా. ఎందుకు ఇంత బంగారం లేకుంటే మనకు విలువ ఉండదు. మనకు అన్నం పెట్టరు ఏం పెట్టాలా అప్పుడు అని హ్మ్. అన్న వల్లే లేదు నాన్న టార్చర్ అవుతుంది. ఇంట్లో అప్పుడు లొల్లులు చెప్పాడు. అప్పుడు అంటే అప్పుడు అంతకుముందు గొడవలన్న విషయం చెప్పలేదు. అంతకుముందు ఏం చెప్పలే అప్పటి వరకు. అది కూడా చెప్పకపోవడం నాకు ఇది భగవంతుడు కూడా ఆయన బంగారం గుంజకపోవడం కూడా నాకు ప్లస్ కలిసి వచ్చిందన్నట్టు. హ్మ్. అయితే అప్పుడు తెలిసింది. అప్పుడు చెప్పిండు అప్పుడు ఆయన అమ్మాయి బిహేవియర్. ఆయన భార్యది. ప్రవర్తన కూడా హ్మ్. కొద్దిగా రకంగా ఉన్నదని అప్పుడు చెప్పిన వాళ్ళే నేను. హ్మ్. ఇక నువ్వు ఇప్పుడు ఏమనకు ఉగాది పండుగ దగ్గరికి వస్తుంది. ఒక నెల నెల 15 రోజులు ఉన్నట్టున్నది హ్మ్. ఉగాది పండుగ. ఆయన చెప్పిన వాళ్ళే సరే మంచిది నాన్న అన్నాడు. నేను అంతటినే మాట్లాడతాను మా అయ్యంపురం వాళ్ళు వీళ్ళతో తాలిగడతాను అన్నాడు. అడిగాను అక్షంతలు ఇట్టేసాను. ఇక అటు బయటికి పోయాను. వేరే పెళ్లిలో. హ్మ్. బయటికి వెళ్ళిపోయి వచ్చినాం. హ్మ్. అన్నం తిని టైం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మంచి లక్షపేట నుంచి భూపాలపల్లికి రా అంటే లాంగ్ కదా. హ్మ్. కొద్దిగా టైం ఉండగానే మా అయ్యంపురి వాళ్ళ సడ్డకు వచ్చి నన్ను కారు తీసుకొచ్చి హ్మ్. బస్సు ఎక్కించిండ్రు. వాళ్ళందరూ వచ్చి ఎక్కించిండ్రు. హ్మ్. వాళ్ళు అటెళ్ళిపోయారు. వాళ్ళు మీరు అటు ఇటెళ్ళిపోయారు. నా కొడుకుని అడిగిన ఉంటారా పోతారంటే నీ వెళ్తా అని అన్నాడు. నువ్వు వెళ్ళేందిరా కోడలు తీసుకుపోవని నేను అన్నట్టు. హ్మ్. కోడలు తీసుకుపోవంటే ఆమె అత్తి తీసుకుపోతున్నాను అన్నాడు. హ్మ్. వాళ్ళ మధ్యలో తేడా తేడా ఉన్నది ఉంది. అన్నట్టు.